కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డీఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ హైదరాబాద్లో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసంలో ఆయన భౌతిక దేహాన్ని కొద్దిసేపు ఉంచి మధ్యాహ్నం నిజామాబాద్కు తరలించారు. రేపు ఉదయం నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నిజామాబాద్కు వెళ్లనున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు సహా పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకు డీఎస్ మృతి తీరని లోటు అన్నారు భట్టి విక్రమార్క. మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బంజారాహిల్స్ లో డీఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాలంలో ఉండే రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి. మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. డి శ్రీనివాస్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. హైదరాబాద్ లో డీఎస్ పార్థివ దేహానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి నివాళి అర్పించారు. డీఎస్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు కేటీఆర్. వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. డి శ్రీనివాస్ పార్థివ దేహానికి తెలంగాణ బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు సహా పలువురు నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటులో డీఎస్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఈటెల రాజేందర్. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డీఎస్ తమను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తన పాత్రను పోషించడమే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తను ప్రత్యక్షంగా ఆ పార్టీలో చేరడం జరిగింది. వారితో నాకు 22 ఏళ్ల బంధం. మేము ఎమ్మెల్యేలుగా ఉన్ననాడు వారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులుగా శాసన మండలిలో మాకు అనేక రకాల సూచనలు సలహా చేశారు. నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది. ఒక సందర్భంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు, మాలాంటి వాళ్ళం విజువలైజ్ చేస్తున్నప్పుడు అభినందించినటువంటి గొప్ప సంస్కారం. డీఎస్ భౌతిక కాయానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నివాళి అర్పించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. డీఎస్ గా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయనకు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు డి సంజయ్ నిజామాబాద్ నగర మేయర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డి శ్రీనివాస్ 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. డీఎస్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బ్యూరో